వెల్కమ్ బ్యాక్ టు బీసీఎన్ న్యూస్. కాకినాడ స్మార్ట్ సిటీ కార్యాలయంలోని సమావేశ మందిరంలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పరిధిలో సచివాలయాల ఉద్యోగుల సాధారణ బదిలీ ప్రక్రియ కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్ భావన ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ భావన మాట్లాడుతూ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పరిధిలో గ్రామ, వార్డు సచివాలయాల్లో పనిచేస్తున్న వార్డు అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీ, వార్డు ఎడ్యుకేషన్ అండ్ డేటా ప్రాసెసింగ్ సెక్రటరీ, వార్డు శానిటేషన్ అండ్ ఎన్రోల్మెంట్, వార్డు వెల్ఫేర్ సెక్రటరీ, వార్డు ప్లానింగ్ సెక్రటరీలకు సంబంధించి 158 మంది బదిలీలకు దరఖాస్తు చేసుకున్నట్లు తెలిపారు. పూర్తి పారదర్శకంగా నిబంధనలు అనుసరించి బదిలీల ప్రక్రియ నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాకినాడ నగరపాలక సంస్థ అదనపు కమిషనర్ నాగ నరసింహారావు, మేనేజర్ కర్రి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. Verify చేయడం జరుగుతుంది. Our concerned commissioners are verifying your applications. Most verification has been done, completed. Okay, so first మీ certificates verify చేయడం జరుగుతుంది. Certificate తప్పకుండా కరెక్ట్ గా ఉండాలి. సర్టిఫికేట్ లో ప్రాబ్లం ఉంటే ప్రాబ్లం, నో డ్యూ సర్టిఫికేట్ కానీ స్పౌస్ కేస్ లో ఉంటే కన్సర్న్ సర్టిఫికేట్స్, మెడికల్ గ్రౌండ్ సర్టిఫికేట్, అన్ని సర్టిఫికేట్స్ కరెక్ట్ గా ఉండాలి. అంటే ఫస్ట్ అదే కూడా చెక్ చేయడం జరుగుతుంది. Okay, then your application as per category. Suppose ward sanitation secretary is one category, amenity secretary or admin secretary is one category. Category wise మీ seniority బట్టి preference ఇవ్వడం జరుగుతుంది. Seniority అంటే age wise కాదు, work wise seniority, 4 years, 10 months, 3 years ఇలా seniority wise we are ranking you. ठीक है, as per merit list. Once we rank you, then I have requested ADC garu manam em chestamu malli we call each and every person as per seniority in each and every category. Okay, then we will fill vacancies as per the availability. Meeru order lo me preferences icharu kada anni, this is your preference, this is your preference, anni preference meeru icharu. Suppose somebody has given 2 preferences, suppose ఎగ్జాంపుల్ తీసుకోండి, 2 ప్రిఫరెన్సెస్ లో చూస్తాము. ఫస్ట్ లో వేకెన్సీ ఉందా లేదా, వేకెన్సీ ఉంటే అదే ఇస్తాము. సెకండ్ వేకెన్సీ లేకుండా సెకండ్ చూస్తాము, అక్కడ వేకెన్సీ ఉంటే అదే ఇస్తాము. 2 వేకెన్సీస్ లేకపోతే we will tell you that మీ సెలెక్ట్ చేసిన ప్లేస్ లో వేకెన్సీస్ లేవు. ఓకే, అప్పుడు మీకు చెప్తాము యూ హ్యావ్ నాట్ ఫీల్డ్ ఎనీ అదర్ ఆప్షన్, దాన్ని అప్పుడు మీ ట్రాన్స్ఫర్ ఉండదు. ఓకే, అది కూడా ఇక్కడ చెప్పడం జరుగుతుంది. బికాస్ యూ హ్యావ్ given your preference for 2 vacancies, 2 places, అక్కడ ఖాళీగా లేదు, అప్పుడు మనం ఏం చేయలేము కదా, సో అప్పుడు మీరు ట్రాన్స్ఫర్ ఉండదు. ఓకే, శానిటేషన్ సెక్రటరీ, వెల్ఫేర్, ADC గారు 1 by 1 each and every vacancy he will fill, considering that whoever has come till now is final. After this point 8 AM టైం ఇచ్చాము కదా, చాలా టైం అయిపోయింది. And for planning, audit town planning will do that. Concerned appointing authorities, ADC garu as well as SC. అమ్మ భాషలోని మాధుర్యాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత తెలుగు వారందరిపై ఉన్నదని పలువురు వక్తలు పేర్కొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా ఉండి జడ్పీ ఉన్నత పాఠశాలలో లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో పాఠశాల ప్రధానోపాధ్యాయుని వై రామలక్ష్మి అధ్యక్షతన గిడుగు వెంకటరామూర్తి జయంతి తెలుగు భాషా దినోత్సవాన్ని నిర్వహించారు. లయన్స్ క్లబ్ అధ్యక్ష కార్యదర్శులు సత్తి బ్రహ్మరెడ్డి, ముదునూరి శివరామరాజులు మాట్లాడుతూ గ్రాంధికంగా ఉన్న తెలుగు భాషను వాడుక భాషలోకి తేవడానికి గిడుగు రామూర్తి చేసిన కృషి చిరస్మరణీయమని అన్నారు. పరిపాలనా అధికారి ఆర్ నరసరాజు మాట్లాడుతూ భారతదేశంలో హిందీ, బెంగాలీ భాషల తర్వాత అత్యధికంగా మాట్లాడుకునే భాష తెలుగేనని, ప్రపంచవ్యాప్తంగా ఇతర దేశాల్లోనూ తెలుగు మాట్లాడేవారు ఎక్కువేనని అన్నారు. ఈ సందర్భంగా పాఠశాల తెలుగు ఉపాధ్యాయులు ఈలి సుదర్శన్, కురెళ్ల శ్రీనివాస్, ఆర్ సుజ్ఞాన కుమార్లను లయన్స్ క్లబ్ తరపున ఘనంగా సత్కరించారు. జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా ఫిజికల్ డైరెక్టర్ ఏ అరుణకుమారిని సత్కరించారు. ఈ కార్యక్రమంలో లయన్స్ సభ్యులు పెన్మెత్స రంగప్రసాద్ రాజు, బీవీఆర్కే సుబ్బరాజు, పాఠశాల ఉపాధ్యాయులు శ్రీనివాసరావు, నమల్వర్, మధుసూదన్ రావు, పద్మావతి తదితరులు మాట్లాడారు. లయన్స్ క్లబ్ ఉండి పాఠశాల తరఫున హృదయపూర్వకంగా ఆహ్వానం తెలియజేస్తున్నాను. అలాగే మా తెలుగు ఉపాధ్యాయులందరికీ కూడా తెలుగు భాషా దినోత్సవ శుభాకాంక్షలు. విద్యార్థులందరికీ కూడా నా ఆశీస్సులు. మరి హాకీ మంత్రుడైనటువంటి జాన్ చంద్ గారి జన్మదినము, ఈ సందర్భంగా మరి వచ్చినటువంటి జాతీయ క్రీడా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి ఈ కార్యక్రమాన్ని సుసంపన్నం చేయడానికి వచ్చినటువంటి వారందరికీ మరొకసారి నా తరఫున హృదయపూర్వక
కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. తెలుగు భాష దినోత్సవం సందర్భంగా గిడుగు రామ్మూర్తి గారి జయంతి సందర్భంగా ఈరోజు ఇక్కడికి విచ్చేసిన లయన్స్ క్లబ్ వారికి, అలాగే తెలుగు టీచర్స్కి, అలాగే స్కూల్ విద్యార్థులకు నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. తెలుగు భాషా దినోత్సవాన్ని గిడుగు వెంకట రామమూర్తి గారి జయంతి రోజునే మనం ఎందుకు చేసుకోవాలి అని అందరికీ రావచ్చు. మహనీయుడు, మన తెలుగు వాడుక భాషా ఉద్యమ పితామహుడు గిడుగు రామమూర్తి గారు. మనం ఈ రోజందరం కూడా మన పాఠ్యాంశాల్లో కానీ మనం మాట్లాడుకునే భాషలో కానీ చక్కని వాడుక భాష, మన పుస్తకాలు తెరిస్తే మనకి పాఠ్యాంశాలన్నీ చక్కగా అర్థమవుతున్నాయి. అంటే ఇంతవరకు అర్థం అయ్యేవి కాదా అంటే అయ్యేవి కాదు. 1908 ముందు అంత గ్రాంధికంలోనే ఉండేది, ఏమి అర్థమయ్యేవి కాదు. 1909 నుంచి గిడుగు వెంకట రామమూర్తి గారు దీని మీద ఉద్యమం చేపట్టారు. అప్పుడు గురజాడ అప్పారావు గారు, మిగతా పెద్దలందరూ కూడా. అందుకని ఈరోజు మనం ఆ జయంతి సందర్భంగా వారిని ఒక నిమిషం స్మరించుకుందాం. తెలుగు వీర లేవరా గతమెంతో ఘనకీర్తిరా అన్న వేములపల్లి వారి గీతాన్ని కానీ ఆలపించినప్పుడు రోమాలు నిక్కబడుచుకుంటాయి. ఎందుకంటే ప్రతి వ్యక్తి కూడా, సమాజం కూడా వారి పుట్టుకని తెలియజేసే సందర్భం వచ్చినప్పుడు సహజంగానే వారిలో ఆనందం ఉప్పొంగుతుంది. ఇంకా గుర్తించబడినటువంటి భారతీయ భాషలలో 22 భాషల్లో తెలుగు కూడా ప్రధానమైన భాషగా గుర్తించబడింది. కోనసీమ తిరుమలగా వర్ధిల్లుతున్న వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో శుక్రవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. వెంకటేశ్వర స్వామికి మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేల్కొల్పు సేవ నిర్వహించిన అనంతరం స్వామికి ఐశ్వర్య లక్ష్మీ హోమాన్ని జరిపించారు. శ్రీ స్వామివారి అమ్మవార్ల వసంత మండపంలో అష్టోత్తర పూజలను అర్చకులు నిర్వహించగా ప్రత్యేక అలంకరణలో ఉన్న స్వామిని దర్శించుకుని భక్తులు తరించిపోయారు. ఈ మేరకు ఆలయ చైర్మన్ రుద్రరాజు రమేష్ రాజు, ఆలయ కార్యనిర్వహణ అధికారి కిషోర్ కుమార్ భక్తుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. తూర్పు మధ్య బంగాళాఖాతం పరిసర ప్రాంతాల్లో అల్పపీడనం కొనసాగుతున్నట్లు విశాఖ వాతావరణ కేంద్రం తెలిపింది. పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ మరింత బలపడి వాయుగుండంగా మారే అవకాశం ఉందని, ఈ వాయుగుండం ఉత్తర ఆంధ్ర, దక్షిణ ఒడిశా తీరం వైపు వచ్చే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ఈ క్రమంలో రాగల 3 రోజుల పాటు కోస్తాకు భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది. ముఖ్యంగా ఉత్తరాంధ్రలోని అన్ని జిల్లాల్లో భారీ వర్షాలు పడతాయని, మిగిలిన జిల్లాల్లో ఓ మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. సజ్జల, ఆయన కుటుంబం నుంచి ప్రాణహాని ఉందంటూ జనసేన నిర్వహించిన జనవాణిలో కడప జిల్లా సికేదిన్నేకు చెందిన గిరిజనుడు రాజు నాయక్ ఫిర్యాదు చేశారు. మంగళగిరిలోని జనసేన ప్రధాన కార్యాలయంలో జరిగిన జనవాణిలో మంత్రి కందుల దుర్గేష్ ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. 20 ఏళ్ల క్రితం ప్రభుత్వం డీకేటీ పట్టా కింద ఇచ్చిన 5.14 ఎకరాల భూమిని సజ్జల తన ఎస్టేట్లో కలిపేసుకున్నారని వాపోయారు. కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లినా స్పందన లేదని అన్నారు. అలాగే రాజమహేంద్రవరానికి చెందిన మాజీ కార్పొరేటర్ పి విజయలక్ష్మి శ్రీకాకుళం జిల్లా రాజంలోని తమ 600 గజాల భూమిని ఆక్రమించారని వాపోయారు. మాజీ సీఎం జగన్ భద్రత పేరిట 2021లో తాడేపల్లి కట్టపై ఉన్న తమ ఇల్లు తొలగించారని, నష్టపరిహారం ఇచ్చినా ప్రత్యామ్నాయ స్థలం చూపలేదని బాధితులు ఫిర్యాదు చేశారు. తమ కుమారుడు పేరుపాలెం బీచ్కు వెళ్లి ప్రమాదవశాత్తు చనిపోవడంతో ఆదరణ కోల్పోయామని నర్సాపురం నియోజకవర్గానికి చెందిన లక్ష్మణేశ్వరానికి చెందిన పి శ్రీనివాస్ దంపతులు వేడుకున్నారు. ఈ నేపథ్యంలో ఆ కుటుంబానికి జనసేన నాయకుడు చాగంటి మురళీకృష్ణ 20,000 రూపాయల ఆర్థిక సాయం అందించారు. వార్తలు ముగించే ముందు ముఖ్య అంశాలు మరొకసారి. దేశవాళీ మొక్కలే మన పర్యావరణానికి మేలు, అన్యజాతి మొక్కలు నాటొద్దన్న పవన్ కళ్యాణ్. ఓ పత్రికపై న్యాయ పోరాటానికి విశాఖ వచ్చిన నారా లోకేష్, చాలా రోజుల తర్వాత మొదలైన క్రాస్ ఎగ్జామినేషన్. ఉండి జడ్పీ ఉన్నత పాఠశాలలో తెలుగు భాషా దినోత్సవం, అమ్మ భాష మాధుర్యాన్ని కాపాడుకోవాలంటూ వక్తల పిలుపు. తూర్పు మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మరింత బలపడి వాయుగుండంగా మారే అవకాశం. ఇవి ఇప్పటివరకు బులెటిన్లోని అప్డేట్స్. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజీని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.